5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ డెజర్ట్ చూసాక మార్కెట్ డెజర్ట్స్ అన్ని మర్చిపోతారు. ఈ రోజు మన లలితాస్ కిచెన్ లో ప్రిపేర్ చేస్తున్నాం సమ్మర్ స్పెషల్ మ్యాంగో చియా పుడింగ్. ఇది హెల్దీ, క్రీమీ, టేస్టీగా ఉండడమే కాదు బ్రేక్ఫాస్ట్ కి లేదా ఈవినింగ్ స్నాక్ కి కూడా పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో ముందుగా అయితే ఒక గిన్నెలో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే చియా సీడ్స్ తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే సోక్ అవ్వనివ్వాలండి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చియా సీడ్స్ అయితే మొత్తంగా అయితే మెత్తగా అయిపోతుంది. సో దాన్ని అయితే మనం ఇంకా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మొత్తంగా నానిపోయాయి కదా, ఇవైతే సోక్ అయిపోయాయి. సో దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేద్దాం. మరొక మిక్సీ జార్ తీసుకొని నేను ముందుగా పండిన మ్యాంగో ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకున్నాను. సో మిక్సీ జార్ లో షిఫ్ట్ చేసుకొని ఇందులోనే 1 కప్ వరకు అయితే పాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ కూడా వేసుకొని ఇంకా దీన్ని అయితే ఇక స్మూత్ గా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. సో ఇలాగ బ్లెండ్ చేసుకున్న తర్వాత అయితే చూద్దాం. మొత్తం అయితే బ్లెండ్ అయిపోయింది కదా, ఇదైతే ఇంకా సర్వింగ్ బౌల్ లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉంది కదా, అదైతే మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. పైన అయితే సర్వింగ్ లాగా బనానా, అలాగే ఓట్స్ అండ్ ఫైనల్ గా అయితే డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇందులో ఉన్న ఓట్స్ తో ఫైబర్ ను అందిస్తుంది, అలాగే బనానా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ మరియు సీడ్స్ అయితే హెల్దీ ఫ్యాట్స్ మరియు న్యూట్రియంట్స్ ని అందిస్తాయి కాబట్టి ఇది టేస్టీ గా ఉండడమే కాదు ఫిల్లింగ్ మరియు న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కూడా అండి. ఇక ప్రిపేర్ అయిన ఈ రెసిపీని ఒక 15 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత అయితే టేస్ట్ చేయండి. చియాలో మొత్తం టెక్స్చర్ అనేది మ్యాంగోకి మొత్తం సోక్ అవుతుంది. సో దాని వల్ల ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. మ్యాంగోలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ వల్ల మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని అందిస్తుంది. ఈ కాంబినేషన్ టమ్మీని ఎక్కువసేపు ఫుల్ గా ఉంచుతుంది. అంతేనండి, మన సూపర్ మ్యాంగో చియా పుడ్డింగ్ అయితే రెడీ. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.